వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మహిళలపై ఏర్పాటు చేసిన ఫ్రీ బస్సు పథకం వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కోరుతూ ఏలూరు జిల్లా కలెక్టర్ వద్ద ఆటో డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. పాత బస్టాండ్ సెంటర్లోని డ్రైవర్లంతా తమ ఆటోలతో ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ యూనియన్ అధ్యక్షులు గోపి మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు నెలకు 25,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక హామీలు ఇచ్చింది. యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు గారు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీల్లో వాహన మిత్ర 10,000 కాదు మేము 15,000 ఇస్తా ఉన్నారు. మరి ఏమైనా ఆ హామీలు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి ఆయన ఒక మీటింగ్కి వెళ్తా ఒక ఆటో ఎక్కి ఆటో డ్రైవర్కి 500 రూపాయల కాగితం చూపించారు. అదే 500 రూపాయల కాగితం చివరిది అయిపోతాం అని చెప్పేసి మాత్రం మేము అనుకోలేదు. ఆయన ఇచ్చిన 500 కాగితమే చివరి 500 కాగితం ఆటో డ్రైవర్లకు అన్నది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున ఏర్పడింది. ఈ రోజున ఫ్రీ బస్సుల వలన ఆటోల్లో ఎక్కాల్సిన ప్రయాణికులు ఎవరైతే మహిళలు 70% ఎక్కుతూ ఉంటారు, మరి వృద్ధులు పిల్లలు మిగిలిన వాళ్ళు 30% ఎక్కుతూ ఉంటారు. మరి ఫ్రీ బస్సు ఇవ్వడం వలన మా ఆటో కార్మికులందరికీ ఉపాధి పోయింది. మరి ఆటో డ్రైవర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? ఉపాధి కల్పిస్తామని ప్రగల్భాలు పలికినటువంటి ప్రభుత్వం మరి ఉపాధిని కూల్చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున కనబడతా ఉంది. ఆటో సంఘాలతో ఎటువంటి చర్చలు జరపకుండా ఫ్రీ బస్సు పథకాన్ని ఇవ్వడం చాలా దుర్మార్గం, దారుణం.